ఇప్పుడున్న సభ్యుల్లో ఇప్పుడున్న 53 మందిలో నిన్న ఒక శ్రీమూర్తి శతరుద్రీయం అటెండ్ అయ్యి వచ్చింది సార్. ఓకే. ఓన్లీ వన్, ఐ థింక్ ఇన్ మై వ్యూ ఓన్లీ వన్. ఉందో మరి వెళ్ళిపోయిందో మరి, నేను అడుగుతానని చెప్పి మరి వెళ్ళిపోతే నేనేం చేయలేను. అంటే నేను ప్రశ్న వేస్తాను, వెళ్ళిపోతే నేనేం చేస్తాను? ఐ కాంట్ హెల్ప్. నాకు దర్శనం చేసేదాకా వదిలిపెట్టలే, భౌతిక దర్శనం. అన్నం తింటుంటే ఫోన్ చేస్తూనే ఉంది మా ఇంట్లో వాళ్ళని, ఎవరురా బాబు నిన్ను వదలరా వీళ్ళు. నాకు భౌతికంగా చూపించాలని నా అమ్మాయి తాపత్రయం అండి. ఏం తప్పు పట్టట్లా. ఎంతమంది చూపిస్తారు? ఎవరి ఇళ్లలో? మా చుట్టాల ఇళ్లలో ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుని ఎవరైనా చూపించాడా నాకు? చూపించాడు సార్. ఎవరికి తీరుకుంది, ఎవరికి ఒప్పుకుంది. ఈ అమ్మాయికి మరి ఏం ప్రేమ కానీ ఏ ఊరు పోయినా నాకు ఒక్కోసారి ఎత్తుతా. నిన్న కూడా ఎత్తలా, 4 సార్లు ఎత్తలా. మా అబ్బాయి అన్నాడు, ఎవరినన్నా నేను ఇట్లా ఎంట పడుతున్నాడు అంటే నాకు తెలుసు ఎవడు ఎంట పడుతున్నా నాకు తెలుసు. అందులో నిన్న ఆదివారం ఎవడు ఎంట పడతాడో తెలుసు నాకు. సో ఇప్పుడు మీరు శతరుద్రీయం అంటే ఇప్పుడు కాదు చాలాసార్లు చెప్పారు. వాటి యాక్చువల్ శతరుద్రీయము. yesterday she attended physical శతరుద్రీయము. ఆవిడ పొందిన అక్కడ శతరుద్రీయ అనుభూతి, ఇప్పుడు మీరు చెప్పిన శతరుద్రీయ అనుభూతి ఇదే. నేనే ఇబ్బంది పెట్టట్లా. డోంట్ థింక్ దట్. ఇబ్బంది పెడితే మాట్లాడకు. ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఇన్ యువర్ ట్రబుల్. నువ్వు ప్రత్యక్ష వీక్షణం చేసి వచ్చావు శతరుద్రీయము. శతరుద్రీయ భావన అంటే ఏంటో సారు సేమ్ నేరేషన్ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఒక సారు ఒక శతరుద్రీయాల సార్లు చెప్పారు. ఒకసారి కనుక వెనక్కి పోయి మన రికార్డు చెక్ చేసుకుంటే ఇప్పుడు శతరుద్రీయ ఎన్ని కౌంట్ అయిందో అన్ని సార్లు వాట్ ఈస్ రియల్ శతరుద్రీయ, వాట్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. సో శ్రీదేవి విల్ స్పీక్ కంపేరింగ్ హర్ వెస్టర్డేస్ శతరుద్రీయ మీరు చెప్పిన శతరుద్రీయాన్ని కలుపుకొని నీకు ఎంత అవగాహన ఉంటే అంత చెప్పమ్మా. నా మీద కోపం పెట్టుకోకు దయచేసి. సాయిరాం గురుజీ. సాయిరాం గురుజీ. ఏం చెప్తాను, నేను సేవకు వెళ్ళొచ్చాను పుట్టపర్తికి. మా అమ్మాయికి కుల్వంత హాల్లో దానికి వచ్చింది, నాకు మ్యూజియం ఇచ్చారు. స్వామి అదృష్టం ఏమిటంటే మళ్ళీ 2 గంటలకు లేచి వెళ్ళి మళ్ళీ కుల్వంత హాల్లో సేవ నేను ఎక్స్ట్రా చేసుకునేదాన్ని అన్నమాట. వెళ్ళడం, తర్వాత అటు నుంచి అటు డైరెక్ట్ గా వెళ్ళి మళ్ళీ సుప్రభాత సేవకు అటెండ్ చేసేదాన్ని. అది అయిపోయిన తర్వాత నగర సంకీర్తనకు అటెండ్ చేసేదాన్ని. అప్పుడు మళ్ళీ మా రూమ్కి వచ్చి వెళ్ళిపోతూ ఉండేదాన్ని అనమాట, మా డ్యూటీకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. సో అక్కడి నుంచి వచ్చిన 2 డేస్కే నాకు హరిప్రసాద్ గారు అన్నారు, ఏమిటి అసలు శతరుద్రీయాలకు రావడం లేదు, ఏమైంది ఏమిటి అని అంటే, లేదు గురూజీ ఇట్లా ప్రోగ్రామ్ ఉండి ఇట్లా వెళ్ళాను నేను, మాది సేవ ఉంది పుట్టపర్తిది అని చెప్పేసి అంటే, సరేలే అమ్మా వచ్చేసేయండి మీరు అని అన్నారు. ఆయన మాటలో ఎంత ఎనర్జీ ఉందో. సో నేను అట్లాగే అప్పటికప్పుడు బుక్ చేసుకొని వెళ్ళానండి బస్ కి. అది మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అక్కడ ఏది పొందానో మీరు చెప్పింది మళ్ళీ ఎక్స్ట్రా ఎనర్జీ నాకు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. నాకేమో అంటే శతరుద్రీయం వెళ్ళకపోతే చాలా బాధ వస్తుంది. మేము ఏమిటంటే ఒక 4 మెంబర్స్ అట్లా ఉన్నాము. ఉపవాసంతోనే చదువుతాం అనమాట. టిఫిన్ ఏమి తీసుకోము అక్కడ పొద్దున్న పూట. మళ్ళీ సాయంత్రం 4:30కి మా హరిప్రసాద్ గారు, మా గురువు గారి జతలోనే తింటాం అందరమని. అదేమిటో వెళ్ళకపోయినా కూడా ఇంట్లో ఉండి కూడా అదే అలవాటు అయిపోయింది. మళ్ళీ మా వాళ్ళు అక్కడ 4:30కి భోజనాల దగ్గర కూర్చుంటారు, అదే టైంకి ఇక్కడ కూర్చోవడం, నేను అప్పుడే తింటుంటాను అన్నమాట వెళ్ళలేని రోజుల్లో. సో ఏదైతే గాని మర్చిపోలేని అనుభూతులండి ఇవన్నీ కూడా. చెప్పడానికి కూడా నాకు రాదు, అంత గొప్ప అనుభూతి ఇది. నిన్న అక్కడ ఎవరు మన నారాయణరావు గారు వచ్చారు అక్కడికి, నారాయణ రెడ్డి గారు అనుకుంటా, గుంటూరు అండి. అవునవునవును. అయితే బంగారంది పెద్ద కడియం చేసి షిరిడి బాబా గారికి అది తీసుకొచ్చి ఇచ్చారన్నమాట, స్వామికి అలంకరించమని చెప్పి. ఆయన పాదాలకి కడియం తీసుకొని వచ్చారు.
లాస్ట్ లో కొంచెం మా వేదం వాళ్ళందరికీ చూపించారన్నమాట. చూడండి మీరందరూ అని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా 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 సంతోషం అనిపించిందండి. ఇంకా అంతకుమించి నేను ఏం చెప్తాను. సాయిరామ్, జై గురుదేవ్. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. హయగ్రీవ తత్వం చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. హయగ్రీవ తత్వంలో సాయినాథుడు తలకిందులుగా వేలాడటం అనేటువంటి విశేషంలో సాయి సచ్చరిత్ర చాలాసార్లు చదివించారు, కానీ పారాయణ చేయించారు. కానీ హయగ్రీవ తత్వం అది యోగప్రదమైనటువంటి ప్రక్రియ అనుకున్నానే, కానీ ఇంత అద్భుతమైనటువంటి విశేషం ఆయన అట్లా తలకిందులుగా ఉండటం అనేటువంటిది సంసారంలోనే ఉంటూ పరమాత్మ వైపు ధ్యాసన పెట్టాలి అనేటువంటి రహస్యం దాగి ఉంది. హయగ్రీవ తత్వం అనేటువంటి విశేషాన్ని మీ నోటి మీదుగా విన్నానండి. చాలా అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి విశేషం, చాలా విశేషం అంటే చాలా గొప్పదైనటువంటి విషయం అది. ఇక్కడ నీలగ్రీవ తత్వాన్ని గురించినటువంటి కొంత వివరణ మీ నుంచి. సాయిరామ్. నీలగ్రీవ అది చెప్పంటారా? అది చెప్పండి, నీలగ్రీవ తత్వాన్ని గురించి. నీలం అంటే నీలం అంటే డెప్త్, అది తెలుసు కదా. నీలము నలుపు అనేది పూర్ణమైనటువంటి, సపోజ్ మనకున్నటువంటి విజిఆర్ కలర్స్ ఉన్నాయి కదా, సైంటిఫిక్ గా మనం ఆలోచించినప్పుడు విజిఆర్ కలర్స్ లో అన్నిటిని రిఫ్లెక్ట్ చేసేది వైట్ అయితే అన్నిటిని అబ్జర్వ్ చేసేది నలుపు. ఈయన శుద్ధ స్ఫటిక స్వరూపుడు శివుడు ఏంటైతే కాళ స్వరూపిణి శక్తి. అంటే ఒక స్పెక్ట్రంలో ఒకవైపు నుంచి ఇంకోవైపు దాకా మొత్తం పరమేశ్వర తత్వం వర్ణ రూపంగా, ప్రతి వర్ణము ఒక ఎనర్జీ. సమస్తమైనటువంటి ఎనర్జీలు ఎక్కడ నిక్షిప్తమైపోతాయో దాన్ని కాలతత్వము, కాళతత్వము, నీలగ్రీవ తత్వం అంటాం. ఆ పరంగా ఆలోచించినప్పుడు లౌకికంగా మనం ఆలోచించేటట్టయితే అఖండమైనటువంటి ఆకాశం నీలం. ఎందుకు నీలం అంటే దాని డెప్త్ ఎంతో మనకి తెలియదు. ఈ భూతాకాశం యొక్క విస్తృతిని శాస్త్రజ్ఞులు ఇవాళ అంచనా వేసింది. వాళ్ళు అంచనా వేసిన రోజున 92 లక్షల కోట్ల కాంతి సంవత్సరాలు. అంటే ఒక కాంతి సంవత్సరం ఉంటేనే మన ఊహకు అందదు. 1,86,000 ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 24 అయితే ఒక రోజు, ఇంటూ 365 అయితే ఒక సంవత్సరం, ఇంటూ 100 అయితే 100 సంవత్సరాలు. లైక్ దట్ అన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల వ్యాపకమైనటువంటి ఈ స్థితి ఆకాశం నుంచి మిగతా భూతాలన్నీ వచ్చినాయి అనేది మనకి అనుభూతం. ఓకే, ఇంతటి మహత్తరమైనటువంటి భూతాకాశం మొత్తం కూడా ఆయన కంఠం మీద ఒక చిన్న చుక్క స్ఫటిక వర్ణ స్వరూపం. అంటే ఏమిటి? అగ్రాహ్యమైనటువంటి డెప్త్ అనేది శక్తి పరంగా, వర్ణపరంగా. అలుప్త శక్తయే నమః అని మనం సంకల్పం చేస్తూ ఉంటాం. అంటే అలుప్తం, దానికి ఎండ్ అవటం అనేది ఉండదు. సముద్రపు నీళ్ళని స్పూన్తో తీసి ఎంటీ చేయొచ్చేమో, కానీ భగవంతుడి యొక్క శక్తి తత్వాన్ని ఎంటీ చేయటం అనేది సాధ్యం కాదు అన్న పరమైనటువంటి ఒక ఆలోచన. లౌకికమైనటువంటి ఆలోచన స్వామి ఇవాళ మనకి చెప్పిన సేవ, ఆ పరమైనటువంటి పరంగా దీన్ని అన్వయం చేసుకునేటట్టయితే ఎట్లా ఆయనకి ఆ నీలగ్రీవం ఎట్లా అయింది? శితికంఠుడు నీలకంఠుడుగా ఎట్లా మారాడు? ఒకసారి ఆలోచించండి. దేవతలు దానవులు మథనం చేస్తున్నారు. సాక్షాత్ విష్ణుమూర్తి చివరికి బేస్గా నిలబడి ఆ మథనాన్ని చేయిస్తున్నాడు. మేరు పర్వతం, ఓకే, దానికి ఆధారభూతమైనటువంటి మందర పర్వతం, మేరు పర్వతం దానికి కవంగా మారింది. వాసుకి దానికి చుట్టారు, దానికి తాడు అన్నారు. ఒక పక్క విష తోకా పట్టుకుని తిప్పుతున్నారు. దేవతలు దానవులు మంచి చెడు అన్నారు. సాధనాపరమైన అర్థం తీసుకునేటట్టయితే మన సహస్రారము ఇవన్నీ వస్తాయి. లౌకికంగా మనం ఆలోచించినా కూడా దేవతలు దానవులు ఈ లోకాల్లో వాళ్ళు ఎవడు శివుడినే అడగలేదు, పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళంతా వాళ్ళు కార్యక్రమం మొదలుపెట్టారు. వాళ్ళకి కావాల్సింది అమృతం, అనేక రకాల శక్తులు. ఈ శక్తుల కోసం వాళ్ళు సాధన చేసేటప్పుడు హాలాహలం పుట్టింది. మొట్టమొదటి వచ్చింది హాలాహలం. ఈ హాలాహలం మొత్తం అందరినీ దేవ దానవ అనే తేడా లేకుండా సమస్తాన్ని దహించేస్తోంది. వాళ్ళల్లో ఎవడూ కనీసం శివుని పిలవలే. అయినా సరే
తనంతట తనే వాలంటీర్గా పోయి ఆ మొత్తం విషం మొత్తాన్ని కూడా తీసి నియమించి కంట్రోల్ చేసి కంఠస్థానంలో నిలిపాడు. ఊర్ధ్వానికి పోతే ఊర్ధ్వలోకాలు భస్మం అవుతాయి, కిందకి పోతే అధోలోకాలు భస్మం అవుతాయి. అంటే ఎట్లా సొసైటీలో నెగిటివిటీని హ్యాండిల్ చేయాలి అన్న పరంగా అన్వయం అవుతుంది. కంఠస్థానంలో ఆయన నిలిపాడు కాబట్టి ఈ అఖండమైనటువంటి విషయం మొత్తం కూడా ఆయనకి చెస్ట్ ఒక చిన్న మచ్చలాగా మారింది. అంటే ఏమన్నమాట, స్వామి ఈ పరంగా చెప్తారు. షిరిడి అవతారంలో ఆయన చెప్పిన మాట, ఒక అతిథి అనగానే ఒక 6 అడుగుల బ్రాహ్మడు కావాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చిన చీమ, ఓ పక్షి, అది కూడా నీకు అతిథే. ఆ మాట మర్చిపోక భగవంతుడికి అర్పిస్తున్నానన్న భావంతో అర్పించమని షిరిడి సాయి రూపంలో చెప్తే, సత్యసాయి పరంగా మనకి చెప్పిన మాట, మంచి పని చేసేదానికి సమయము ముహూర్తము వాళ్ళు పిలిచారా లేదా అని చూడాల్సిన అవసరం లేదు. అక్కడ అవసరం ఉన్నదా లేదా, మనం చేయగలుగుతామా లేదా, ఈ 2 బేరీజ్ వేసుకుని నీ అంతటా నువ్వై వాలంటీర్గా నీకు అవకాశం ఇచ్చారన్న భావంతో సేవ చెయ్యి అన్న తత్వాన్ని, అంటే ఇవాళ స్వామి అవతార పరంగా చేస్తున్న పనుల పరంగా ఈ నీలగ్రీవ తత్వాన్ని ఇట్లా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో అగ్రాహ్యమైనటువంటి శక్తి మొత్తాన్ని కేవలం నియమితం చేసి స్థాణువుగా ఉండటము అంటే ఏమన్నమాట, శక్తి కదులుతూ ఉండేటట్టయితే మనసు యోగపరంగా, శక్తి కదులుతూ ఉండేటట్టయితే మనసు కదులుతూ ఉంటుంది. శక్తిని స్థిరపరిచినప్పుడు మాత్రమే మనస్సు స్థిరమవుతుంది. మనస్సు అయినప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క స్థాణు అనే నామానికి అర్థము, భగవంతుడి యొక్క అనుభూతి భక్తుడు పొందటం అన్న పరంగా యోగ పరంగా ఈ నీలగిరి తత్వాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే సేవ పరంగా, శక్తి పరంగా, యోగ పరంగా. సో ధ్యాన పరంగా మనం చేసినప్పుడు అన్ఫాథమబుల్ డెప్త్స్ అంటాం. అంటే మన ఊహకందని అగ్రాహ్య తత్వాన్ని గురించి కేవలం పరమాత్ముడికి మాత్రమే తెలుసు, ఆఫ్టర్ ఆల్ ఇదంతా. కాబట్టి అది నా గమ్యం అన్న భావపరంగా ధ్యానం దాని అంటే లిమిటెడ్ గా చిన్న వాటి మీద ధ్యానం చేసి వాటిని పొందాలి అనే భావం బదులు ఆ అగ్రాహ్యమైనటువంటి సర్వకాల సర్వావస్థల్లో నిత్య నూతన ఆనంద తత్వాన్ని ధ్యానించి దాని మీద చెయ్యి అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సాయిరామ్ అండి, సాయిరామ్, చాలా కృతజ్ఞతలు. ఇంకొక చిన్న సందేహం అండి. సాయిరామ్ సార్, ఒక్క నిమిషం. సాయిరామ్, మీరు కంటిన్యూ చేయద్దు కదా సార్. నిన్న శాస్త్రి గారు మీరు అన్నారు కదా, షుడ్ నాట్ వెయిట్ ఫర్ మంచి పని. లేదు సార్, నేను గొప్పగా చెప్పట్లేదు సార్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ గొప్ప, ఎవరు చెప్పట్లేదు, నేను చెప్పుకుంటున్నా. అది నాకు తేడా. అంతే అండి, వాళ్ళు కూడా చెప్పమని చెప్తాను, నేను చెప్పొద్దని చెప్పట్లేదు. ఇట్ షుడ్ బి ఓపెన్ గ్రూప్. ఇక్కడ మాకు సీక్రెట్ సెక్రటరీ లేవు సార్ ఇక్కడ. ఎందుకంటే 1-to-1 డైరెక్ట్ హార్ట్ వేయాలంట. 1-to-1 రిలేషన్ విత్ భగవాన్ ఓన్లీ హియర్. మన శనివారం భజనకి వెళ్ళి వచ్చాము, నన్ను డ్రాప్ చేశారు ఒక వ్యక్తి. కొంచెం బాధలో ఉన్నాడు సార్. మ్యూట్ చేసుకొని ప్రసాద్ మాస్టర్, మీ టైం క్వశ్చన్ అడిగేసి మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ అవుతుంది వీడియో రికార్డింగ్. బాధలో ఉన్నాడు సార్, బాధ వ్యక్తీకరించాడు. నాకు బాధ వ్యక్తీకరించకపోయినా ఆయన నో ఇచ్చే ఏం చేయాలైతే ఒక సంకల్పం అయితే శనివారం కలిగింది మాకు. ఇంట్లో నేను డిస్కస్ కూడా చేశాను. బికాజ్ మై సన్ ఈజ్ మై తొరపక్కం కన్వీనర్. సరే ఏమంటే వాడు, నేను ఏమంటే వాడు వేస్తాడు. వాడు రాష్ట్రపతి లాంటి వాడు, నేను ప్రైమ్ మినిస్టర్ అయితే వాడు రాష్ట్రపతి, రబ్బర్ స్టాంపు. సరే అన్నాడు. సరే నేను అనుకుని యాక్చువల్లీ ఇవాళ 10 o'clock ముహూర్తం రమ్మని అందాం అనుకున్నాం. గివ్ సంథింగ్. మొత్తం బాధ తీర్చకపోతుంది, అట్లీస్ట్ బాధల్లో ఉన్నవాడు కాస్త ఒక ఉపశమనం మాట చెప్పాము చాలు కదా సార్. మొన్న ఒక స్త్రీమూర్తి నాకు కాల్ చేసింది, నాకు మనసు బాగలేదు అంటే. ఏమైందంటే అబ్బాయి పెళ్లి కాలేదు. నువ్వు పిచ్చిదానివి, అబ్బాయి పెళ్లి కాకపోతే నీకు మనశ్శాంతి లేకపోతే వండర్ అనిపిస్తుంది నాకు. పెళ్లి అయితే పిల్లలు వస్తారు, మనవలు. నాకు మనవరాలు లేరు, మరి నాకు మనశ్శాంతి లేదా? మా అబ్బాయి పెళ్లి చేసుకోలేదు, మరి నాకు మనశ్శాంతి లేదా? భావన
సో నిన్న నిన్న I never see I never see sadness on that boy's face. I never see in the 8 years. నా కళ్ళ ముందు జరిగిన చరిత్ర సార్ ఇది. I'm not telling రామాయణ పురాణాలు ఎవడు చెప్పట్లే, ఇతిహాసాలు చెప్పట్లే నేను. I never see sadness in that boy's face in the last 8 years. Both the children are grown from since 8 years in our hands. నేను అక్కడ బాల వికాస్కి వెళ్తూ నేను కాల్ చేస్తే ఎత్తలేదు. మెసేజ్ పెట్టాను, కమ్ టుడే మార్నింగ్ బై 9:30 or 10 o'clock. క్లాస్ అయిపోతుంటే కలిశాడు. సారు మెసేజ్ పెట్టారు, మళ్ళీ రిటర్న్ చేద్దామన్నా నాకు ఫోన్లో డబ్బులు ఆంటీ అటు మెసేజ్ పెట్టాడు, దానికి రిప్లై ఇద్దామన్నా డబ్బులు ఉండాలి కదా సార్. తను తీసుకొచ్చాడు ఇంటికి. ఎట్లా అంటే ఏడుస్తున్నాడు కూర్చున్నప్పుడే. నేను భజనలో ఉన్నాను, భజన వైండ్ అప్ చేయమంటే ఇంకా సాగదీస్తున్నాడు ఒక ఆయన. పల్లీలు వేయించుకున్నాను, తన గురించి వేయించాను. నేను 2 ఇదే సీట్ ఎక్కడ కూర్చో, ఇప్పుడే మీతో ఎక్కడ మాట అక్కడే నా 95% టైం అయితే ఇక్కడే వేస్తాను, నడుస్తుంది. తను తీసుకొచ్చింది, వచ్చాడు. మాకు చాలా ఆనందం. రేపు రమ్మన్నాను, మంచిది రేపు చేద్దాం అనుకున్న మంచిది, స్వామి ప్రీపోన్ చేశారు కదా, చాలా ఆనందం కలిగింది. ఐ మెంటల్లీ రెడీ. ఇవాళ కాకపోతే రేపు ఎంతో కొంత ఫైనాన్షియల్ హెల్ప్ ఐ వాంట్ చేయాలని సంకల్పం అయితే స్వామి ఇచ్చారు, నాది కాదు. నేను అనుకున్నాను చెన్నై వచ్చిందో ఎంత హాయిగా ఉన్నాను సార్, కొత్తగూడెంలో ఉంటే ఒక కూపస్థ మండుకాల్లాగా ఉండిపోయే వాళ్ళేమో అనిపించింది నాకు. ఇప్పుడు అనిపిస్తుంది ఎవడో కమాండ్ చేయడం, వాడి కింద పని చేయడం, పెట్టి వాట్ హ్యాపీన్ అట్ కొత్తగూడెం నీకు నాకు తెలుసు. ఇక్కడ స్వేచ్ఛ సార్, విధంగా నాకు ఇష్టం వచ్చిన శ్వాస పీలుతున్నాను, ఎగురుతున్నాను, కింద పడుతున్నాను, గంతు లేదు, నాకు అదుపు లేదు ఇక్కడ. వాట్ ఐ కెన్ డూ, ఏదైనా ఎగురుకుంటూ ఏదైనా చేసి అలా ఫ్రీ బర్డ్స్ ఇచ్చాడు సార్, ఫ్రీ బర్డ్స్ అండ్ ఫ్రీ వింగ్స్ ఇచ్చాడు అన్నమాట 2. ఏడుస్తుంటే నాకు ఏమనిపించిందంటే, మా మిస్సెస్ వెళ్ళి ఆ అబ్బాయి కళ్ళ నీళ్ళు, ఐ నెవర్ సీ దట్ టీయర్స్ ఇన్ దట్ బాయ్, ఆల్వేస్ లాఫింగ్ ఫేస్ సార్. కోటీశ్వరుడు కాదు సార్, అతను కోటీశ్వరుడు కాదు, కుర్రవాడు. కోట్లు ఉన్నవాడు నవ్వలేడు సార్, ఏం చేసుకుంటాడు సార్? కోటీశ్వరుడు వాడు నిజంగా హ్యాపీగా నవ్వలేడు సార్, వాడు కోట్లు ఆస్తున్నా గానీ. అట్లా అతను కళ్ళ నీళ్ళు పెడుతుంటే గాన్ దేర్, కళ్ళు నీళ్ళు తన చీర పెట్టి తుడిచింది సార్. నాకైతే మెమరబుల్. నిజంగా స్వామి ఎన్ని పనులు చేస్తున్నావు స్వామి, నిజంగా నువ్వు ఇక్కడ ఉండి. అప్పుడు నేను చెప్పాను, శేఖర్ అబ్బా, అతని శేఖర్, నువ్వు డోంట్ వరీ, నీకు మరలా ఉద్యోగం వచ్చేంత వరకు నేను ఐఎమ్ హియర్, చెన్నైలో ఉన్నాను, నేను ఉన్నాను, కానీ నీకేం కావాలో చెప్పు, వాట్ ఎవర్ యూ వాంట్. గో టు ద షాప్, టేక్ వాట్ ఎవర్ యూ వాంట్, తీసుకో, నీకు ఏం కావాలంటే తీసుకో, ఐ విల్ లుక్ ఆఫ్టర్ అని కొంత క్యాష్, హార్డ్ క్యాష్ చేతిలో పెట్టి, మీరు అన్నారు గుడ్ షుడ్ నాట్ బి పోస్ట్పోన్డ్. అది రావణాసుడు 2 మంచి పనులు చేద్దాం అన్నట్టు, అవి పక్కన పెట్టేసి చిరిటాడే తీసుకో, అది మాత్రం బ్యాడ్ హ్యాబిట్ మాత్రం వెంటనే ఇంప్లిమెంట్ చేసేది. ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి, సెకండ్ క్వశ్చన్. సాయిరామ్ సార్. సాయినాథుడు వయస్సు అడగంగానే జియో కోర్టు వాళ్ళు లక్షల సంవత్సరాల వయస్సు అని చెప్పారు. ఇక్కడ ఆయన వయసు లక్షల సంవత్సరాలని చెప్పారు. మనసు ఇంద్రస్థానంగా చెప్పారు, మీరు రుద్రం చెప్పింది ఇంద్రస్థానంగా. తర్వాత వాయువు అనేటువంటి విశేషం, అన్ని కూడా శరీరంలో మన నడుము మూలాధార పీఠం పైన ఊర్ధ సప్తలోకాలు ఉన్నాయి. మూలాధార పీఠం అది భూలోకమైంది, అధ సప్తలోకాలు కింద ఉన్నాయి. చతుర్దశ భవనాలు ఈ యొక్క శరీరంలో ఉన్నాయని మన శాస్త్రం చెప్తుంది, యోగంలో చెప్తుంది. ఇట్లాంటి విశేషాలలో స్వామికి వచ్చేసరికి కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలతత్వాయ నమః, కాలాతీతాయ నమః అనేటువంటి విశేషం అనేటువంటిది నామాల్లో కానొస్తుంది. ఈ స్థితిని మనం పొందవలన, లేకపోతే ఆ స్థితి ఉన్నది అని తెలుసుకోవాలా? ఆ స్థితి ఉన్నది అన్న స్థితిని పొందేదానికి మనకు అధికారం ఉన్నది.
ఏ స్థితి అయితే ఉన్నదో అంటే కాలస్వరూపం మనమేను. అగ్రీ. అంటే బ్రహ్మ, ఇప్పుడు పంచబ్రహ్మ తత్వాలన్నీ కూడా ఒకే ఒక పరబ్రహ్మలోంచి వచ్చినాయనే కదా మనకి వేదం చెప్పేది. ఈ పంచబ్రహ్మ తత్వాన్ని సైంటిఫిక్ గా మనం ఆలోచించేటట్టయితే 5 కోఆర్డినేట్స్ అనొచ్చు. అదేమిటో అగ్రాహ్యమైనటువంటి స్థితి పరబ్రహ్మ లేకపోతే పరాశక్తి అనుకునేటట్టయితే ఊహించతగ్గగల, మనం ఊహించచ్చు కానీ అగ్రాహ్యమైనటువంటి ఊహించగల మహాతత్వం, మహాశూన్యాన్ని సదాశివ బ్రహ్మ అనొచ్చు. ఇప్పుడు అమ్మవారి యొక్క నామాల్లో, లలితా సహస్రనామాల్లో బ్రహ్మ, విష్ణు, శివ, మహేశ్వర, కాలబ్రహ్మ, ఈ నలుగురిని 4, ఆ సింహాసనానికి 4 పాదాలుగా ఆనుకునే వీపుని సదాశివ తత్వంగా చెప్పటం యొక్క సాంకేతికమైన అర్థం ఇదే. ఈ అనంతమైన విశ్వం మహాశూన్యంలో నుంచి వచ్చింది. ఆ మహాశూన్య తత్వాన్ని సదాశివ అంటున్నాం. దాన్ని మనం ఊహించవచ్చు కానీ అగ్రాహ్యం, నిరాకారం. దానిలోంచి వచ్చింది కాలం. ఈ కాలం త్రిధాభాజ్యం కానీ ఆకారరహితం. సో ఈ కాలంలో ఉన్నటువంటి 3 తత్వాన్ని అధిగమించినప్పుడు మాత్రమే, ఈ 3 ఒకటైనప్పుడు మాత్రమే ఆ కాలాతీత తత్వం సాధ్యమవుతుంది అన్న సంకేతం ఈ మంత్రంలో. దానికి ఎట్లా ఆ కాలాతీత స్థితి పొందాలి, అదే కదా టీబీటీ టెక్నిక్. టైంని మనం అధిగమించాలంటే ఎట్లా అధిగమించగలుగుతామంటే థాట్ని కంట్రోల్ చేయాలి. థాట్ని కంట్రోల్ చేయాలంటే బ్రీత్ని కంట్రోల్ చేయాలి. సో బ్రీత్ ద్వారా థాట్ ద్వారా టైము అధిగమించే కాలాన్ని, కాలాతీత స్థితి మానవుడు పొందొచ్చు అన్న సంకేతాన్నే ఇది మనకి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు హయగ్రీవ తత్వం అనుకున్నాం కదా. ఆ హయగ్రీవ తత్వంలో ఫలశ్రుతిలో కనుక మనం లలితా సహస్రనామ ఫలశ్రుతిలో మనం చూసేటట్టయితే అగస్త్య మహర్షి హయగ్రీవుడి యొక్క పాదాలు పుచ్చుకొని ఈ లలితా సహస్రనామం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏదో ఉన్నది, అదేమిటో తెలుసుకోవాలి అని కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ పట్టుకున్న పాదాలు వదిలిపెట్టకుండా అట్లాగే ఉండిపోయినాడు అంటారు. ఏమిటి దాని అర్థం ఏమిటి అంటే కాలతత్వం వరకు చెప్పబడ్డది లలితా సహస్రనామం. ఏమ్మా? సో కాలతత్వం వరకు చెప్పబడ్డది. కాలాతీత తత్వం ఇంకేదో ఉన్నది, ఆ నిరాకార పరాశక్తి తత్వం ఇంకేదో ఉన్నది అన్నది ఏమిటో ఉన్నది కానీ అది ఏమిటో తెలీదు, దాన్ని తెలుపు అన్నట్టుగా కేవలం పరమాత్మ మాత్రమే తెలపగలుగుతుంది. నిరాకార పరతత్వం మాత్రమే, ఆ సంపూర్ణ వ్యాపక స్వరూపం మాత్రమే తెలపగలుగుతుంది అన్న సంకేతంగా దాన్ని తీసుకునేటట్టయితే, ఆ తెలపబడటాన్ని త్రిశతి నామాలుగా మనం భావించేటట్టయితే ఆ త్రిశతి నామాల యొక్క అంతరార్థాన్ని మనకి ఏం చెప్తారు, అందులో ఉన్నటువంటి 3 రకాల నామాలు కూడా లలితా సహస్రనామంలో తర్వాత చెప్పబడ్డ త్రిశతి నామాల గురించి మాట్లాడుతున్నాను. అందులో పుంలింగ నామాలన్నీ ఏమన్నా అమ్మవారి ముఖతః వచ్చినాయని, స్త్రీలింగ నామాలన్నీ పరమేశ్వర ముఖతః వచ్చినాయని, నపుంసకలింగ నామాలన్నీ ఉభయతోముఖ వచ్చినాయి. ఈ అన్నీ కూడా రూపాతీత తత్వాన్ని, పరాశక్తి తత్వాన్ని మనకి వ్యక్తం చేస్తాయని చెప్తారు. అందువలనే ఈ రుద్ర నామాల్లో కూడా ఈ శతరుద్రీయ దర్శనం అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఇందులో కూడా మొత్తం 300 రుద్ర తత్వాన్ని, నామాల్ని పరబ్రహ్మ తత్వానికి అన్వయం చేసే విధానంగా ఈ మంత్రాల్లో మనం చూడొచ్చు. అంటే యాక్చువల్గా ఈ మంత్రాలు అన్నీ కలిపి మనం చూసేటట్టయితే అందులో ఉన్నది రుద్ర త్రిశతి నామాలు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వేభ్య అశ్వపతిభ్య అని చెప్పుకున్న నామంలో 2 నామాలు ఉన్నాయి. రెండో అనువాకంలో చెప్పుకున్న ఒక్కొక్క మంత్రంలో 3 నామాలు ఉన్నాయి. అట్లా నమ్మకంలో 274 రుద్రనామాలు, ఆ మిగతా అన్ని కలిపి మొత్తం దాదాపు 303, 306 అయ్యే నామాలు మొత్తం. ఆ మాదిరిగా త్రిశతి నామాల యొక్క సంపుటిని మనం ఇందులో చూస్తాం. ఈ త్రిశతి నామ తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకునేది కనుక పరబ్రహ్మ పరంగా అర్థం చేసుకున్నప్పుడు ఈ 3 అనే స్థితి యాక్చువల్గా గుణపరంగా 3 గుణాలు, కాలపరంగా కూడా 3 తత్వాలు, ఇది భూత భవిష్యత్ వర్తమాన స్థితి దాటినప్పుడు మాత్రమే ఆ కాలాతీత స్థితి అనుభవం అవుతుంది. ఇందులో కాకపురుష వశిష్ఠ సంవాదం అది ఆలోచించేటట్టయితే కూడా ఆ భావం మనకి దృఢం అవుతుంది.
పరబ్రహ్మ పరంగా. ఎస్, దాన్ని అవి ఆ స్థితులు ఉన్నాయి. కాలాయ నమః, సంవత్సరాయ నమః, కాలాయ నమః, కాల స్వరూపాయ నమః, కాలదర్ప దమనాయ నమః, కాలాయ నమః. సో ఆ కాల స్థితి దాకా కూడా మానవుడు పొందే అధికారం ఉన్నది అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. దానికి మార్గం ఈ 17వ మంత్రం మనకి తెలుపుతుంది. ఇందాక మీరు చెప్పిన 25 years పర్సన్ 100 years పాటు మాట అండి. నిజంగా రుద్రానికి సంబంధించినటువంటి విశేషం అది ఇతరమైంది. భగవతత్వం అనేటువంటి భావన కన్నా కూడా ఇప్పుడు నేను నిన్న ప్రయాణం చేయండి బాబాని తీసుకెళ్ళారు. ఆ ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఊర్లో అఖిలాండేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవటం జరిగిందండి. ఆ దర్శనం చేసుకున్న సందర్భంలో అమ్మవారి పాదాలు కనిపించే విధంగా ఆవిడకు వస్త్రధారణ జరిగిందండి. పాదాలు కనిపించే విధంగా పై వరకు అమ్మవారి చీర కట్టారు. అంటే అక్కడ ఏమనిపించిందంటే ఆశ్రయించవలసిందేమిటో అర్థమయ్యే విధంగా చేశారు అక్కడ అనిపించిన తర్వాత స్వామి నుంచి వచ్చిన సందేశం నన్ను నేను చూస్తున్నాను అనేటువంటి భావన వచ్చింది. అక్కడ ఎందుకు చెప్పారు, ఎందుకు వచ్చిందో, నన్ను చూసుకోవటానికి నేను వచ్చాను ఇక్కడికి అనేటువంటి విశేషం. నన్ను చూసుకోవడానికి నేను వచ్చాను, అక్కడ ఉన్నది నేనే. అయితే భగవంతుడు వేరు నేను వేరు అనేటువంటి ఈ వేరు భావన వల్ల మనకు ఆయన దూరం అయిపోతున్నాడు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఏకం సత్ అహం బ్రహ్మస్మి అనేటువంటి విశేషం అర్థమైనట్లయితే, అవగతమైనట్లయితే మన జన్మ ధైర్యం అయిపోతుంది. ఎప్పుడైతే ఏకత్వం చెప్పామో ఆయనకి నేను వేరు కాదు అన్నప్పుడు ఆ శాశ్వతత్వం అవగతం అనుభవానికి వచ్చి చేస్తుంది అనేటువంటి విశేషం. ఈ అద్భుతమైనటువంటి తత్వాన్ని ప్రకటించింది రుద్రం, విశేషమైనటువంటి తత్వాన్ని. రుద్రము నాకు ఇతరం కాదు, నేనే రుద్రం, రుద్రమే నేను అనేటువంటి రహస్యం మనం అవగతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకమైనటువంటి స్థితి సాధన, అది దాంట్లో ఉన్నటువంటి విశేషమని. ఆ రకమైనటువంటి స్థితి అంటే ఇది అందరికీ వినే శ్రోతలందరికీ సంబంధించినటువంటి విశేషమే. కాబట్టి మీరు చెప్పిన ప్రతి అక్షరము, ప్రతి విషయము కూడా నా జీవితానికి ఆహారం కన్నా, నిద్ర కన్నా, తర్వాత పోతే వీటన్నిటికంటే కూడా అత్యవసరమైనటువంటి విశేషంగా స్వీకరించవలసినటువంటి పరిస్థితి అని కన్నా మన హృదయానికి అర్థమైనట్లయితే అంతకు మించినటువంటి అదృష్టం మన జన్మలో ఉండదు. కాబట్టి ఏమిటంటే ఇంతటి విశేషాన్ని రుద్రం చెబుతున్నటువంటి మీకు సాయి స్వరూపులు, భగవత్ స్వరూపులైనటువంటి అందరూ భగవత్ స్వరూపులే. ఒక భగవత్ స్వరూపంగా ఏమిటంటే అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం నమధ్యం నపునస్తి వారిని పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అన్ని పాదాలు స్వామివే, ఆయన పాదాలే మనకి ఇచ్చారు. కాబట్టి ఆ స్వామి పాదాలతో కూడినటువంటి మీ పాదాలకు, స్వామి పాదాలైనటువంటి మీ పాదాలకు నమస్కరించుకుంటూ చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అద్భుతమైనటువంటి విశేషాన్ని మాకు అందరికీ కూడా ప్రసాదించారు. చాలా విశేషం. స్వామి అనుగ్రహంతో మీకు కృతజ్ఞతా భావంతో నమస్కరిస్తూ సాయిరాం 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 అంటున్నాను. సాయిరాం. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఏదైనా కావాలి? ఇందులో ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ పూర్తిగా అవగతం కాలేదంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొంచెం ఈ సబ్జెక్టు యోగపరమైంది కాబట్టి కొంచెం జటిలంగా అనిపిస్తుంది. సాధనాపరమైనటువంటి రుద్రాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే కొంచెం నిదానంగా పోతున్నాం. 3 సంవత్సరాల బట్టి మనం చెప్పుకున్న మనకైంది 3 అనువాకాలే. సో నిదానంగా పోతున్నాం. స్టిల్ కొంచెం జటిలం అనిపించవచ్చు. నిర్మోహమాటంగా అడగండి. మనం డిస్కస్ చేయటంలోనే అవి మనకి ఎక్కువ రహస్యాలు బోధపడతాయి. కలిసి ఆచరించడం, పొందవలసిన ఫలితాన్ని మనం పొందటం, కేవలం అభిషేకం చేయటం, ఆ భావన కనుక లేకుండా పోవటం మూలంగా పూర్తిగా పొందవలసిన ఫలితాన్ని పొందలేకపోతాం అనే తాపత్రయంతో దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సాయిరామ్ అండి. సాయిరామ్ శాస్త్రి గారు 7+1 చెప్పారు, ఒకసారి మళ్ళీ చెప్పరా? 7+1 8 చెప్పారు, ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు 17 అంటే 17 అంటే టోటల్ గా 8 అవుతుంది కదమ్మా. అష్టమ సంఖ్య. అష్టమ సంఖ్య యొక్క ప్రత్యేకత ఏమిటంటే దాన్ని మానవ సంఖ్య అంటారు. ఎంత ప్రయత్నం చేసినా కొంచెం తక్కువ అవటం అనేది దాని యొక్క లక్షణం.
భగవతత్వంలో ఏమిటంటే ఎంత వాడికి ఇవ్వాలో అంత ఇవ్వటం అనేది భగవంతుడి యొక్క తత్వం. సో సంఖ్యాశాస్త్ర పరంగా అందువల్ల 9 అనే సంఖ్యని భగవత్ సంఖ్యగా చెప్తారు, 8 అనే సంఖ్యని మానవ సంఖ్యగా చెప్తారు. కారణం ఏంటంటే 9కి కనుక ఏదన్నా ఓ సంఖ్య మనం కలిపేటట్టి ఆ రెండింటి యొక్క సమిష్టి విలువను చూసేటట్టయితే ఏ సంఖ్యను కలిపామో ఎగ్జాక్ట్ గా అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9కి 4 కలిపాము అనుకోండి, 9 + 4 13. 13 అంటే 1 3, 1 + 3 4. అంటే 4 కలిపాము ఎగ్జాక్ట్ గా 4 వచ్చింది. 5 కలిపితే ఎగ్జాక్ట్ గా 5 వస్తుంది. అందువల్ల భగవంతుడు తేడా అనేది లేకుండా ఏది ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా యథాతథంగా ఏమాత్రం బాకీ ఉంచుకోకుండా ఇచ్చే తత్వం భగవంతుడిది అని. మానవ ప్రయత్నాన్ని గురించి పెద్దవాళ్ళు మనకేం చెప్తారంటే షడ్భావం మానవయత్నం సప్తమం దైవకృతం. 7 పాళ్ళు మొత్తం ఉండేటట్టయితే ఈ 7 పాళ్ళు మనం సాధించేదానికి 6 స్థాయిలు 6 పాళ్ళు మనమే ప్రయత్నం చేస్తే ఆ సంపూర్ణత కోసం అవసరమైనటువంటి ఆ 7వ పాలు మాత్రం భగవంతుడు అనుగ్రహిస్తాడు. దాన్ని మనంతటా మనం పొందలేము. ఇందాక రావణాసురుడి కథని దీన్ని కొంచెం అన్వయించుకోండి. రావణాసురుడు అనేవాడు మామూలు కాదు, అఖండమైనటువంటి మేధావి. ఆనాడు ఉన్నటువంటి బ్రహ్మణ్యుల్లో అంతటి వేద స్వరూపుడు, అంత నాలెడ్జ్ ఉన్నవారు లేరు. కానీ ఈ నాలెడ్జ్ని ఎప్పుడైతే స్వార్థపరంగా వాడేదానికి ప్రయత్నం చేశాడో అది భగవంతుడి యొక్క ఆమోదాన్ని పొందలే. సో 6 భావాలు నువ్వు ప్రయత్నం చేసి శరణాగత భావంతో ఉండేటట్టయితే 6 నుంచి 7కి సంపూర్ణం చేయటం అనేది నా వంతు అనేది భగవంతుడిది. అందువల్ల ఎంత ప్రయత్నం చేసినా కొంచెం తక్కువ అవుతుంది. కాబట్టి ఆ మాదిరిగా ఈ అష్టమ సంఖ్యని మానవ సంఖ్య అనడంలో ఉద్దేశం ఏంటంటే 8కి మీరు ఏం కలిపినా సరే ఏ సంఖ్య మనం తీసుకున్నామో ఆ సంఖ్య కన్నా 1 తక్కువ అవుతుంది. సపోజ్ 8కి 4 కలిపామనుకోండి, 8 + 4 12. 12 అంటే 2 + 1 3. మనం కలిపింది 4, వచ్చింది 3, అంటే కొంత తక్కువ వచ్చింది. కాబట్టి మానవుడు తన ప్రయత్నం తను చేసి ఆ సంపూర్ణత కోసం భగవంతుడి మీద ఆధారపడి ఉండాలి. ఈ ఆధారపడి ఉండేదానికి మార్గం ఏమిటంటే శక్తి ప్రదర్శన కాదు, కేవలం ప్రేమపూరితమైనటువంటి శరణాగతి మాత్రమే అన్నది ముందు అర్థం చేసుకోవాలి. యోగ సాధనలో కానీ మిగతా ఇతర సాధనలలో కానీ నేను చాలా శక్తివంతుణ్ణి అన్న అహంకారం కనుక వచ్చేటట్టయితే వాడు పతనం అవుతాడు అనే దానికి రావణాసుడు గుర్తు. నువ్వు తప్పు చేసినా సరే, ఇది నా పాదాలు నేనెత్తిన అనే దాన్ని మంత్రపూర్వకంగా నువ్వు జపం చేసినా సరే, మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నీకు నాకు తేడా లేదు అన్న ప్రేమపూర్వకంగా చేసేటట్టయితే అది కూడా భగవంతుడికి ఆమోదయోగ్యం అవుతుంది. కానీ అహంకార పూర్వకంగా చేసినటువంటి నిర్దుష్టమైన పూజ భగవంతుడికి ఆమోదయోగ్యం కాదు అన్న సంకేతంగా దాన్ని మనం తీసుకోవచ్చు. అంటే మానవ ప్రయత్నం అనేది సంపూర్ణతకి కొంచెం తక్కువ పడుతుంది. ఆ తక్కువని పూర్తి చేయవలసింది కేవలం భగవంతుడు మాత్రమే అన్న సంకేతం 8 అనే సంఖ్యలో తెలుస్తుంది. ఈ 17వ సంఖ్యగా ఈ మంత్రాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే 3 అనేది 3 గుణాలు, కాలంలో ఉన్నటువంటి భూత భవిష్యత్ వర్తమాన 3 తత్వాలు. వీటిని నువ్వు అధిగమించాలంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా అనుగ్రహం నీకు ఉంటుంది అన్న సంకేతంగా మానవ ప్రయత్నం, యోగ ప్రయత్నంలో మానవ ప్రయత్నం నువ్వు చేసి శ్వాస ద్వారా, అంటే శ్వాస అనేది ఎందుకు చెప్పారంటే ఇందులో ఏ మంత్రాన్ని మనం తీసుకున్నా సరే, ఏకాక్షర మంత్రం తర్వాత ఏ మంత్రం మనం తీసుకున్నా సరే 2 అక్షరాల కన్నా ఎక్కువనే ఉంటుంది. సో ఈ 2 అక్షరాల మంత్రం కేవలం సోహం మాత్రమే. ఆ సోహం అనే మంత్రమే మనలో ఉన్నటువంటి శ్వాస. ఆ శ్వాసని ఆధారంగా చేసుకుని సోహంలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అయిన ఓంకారాన్ని అనుభూతం చేసుకోవడం తేలిక. కాబట్టి ఈ సోహం అనే తత్వాన్ని ఈ సోహం అంటే ఏమిటి? విశ్వం సోహమేవచ, సూర్యం సోహమేవచ అంటున్నాడు. సూర్యుడి నుంచి వచ్చింది విశ్వం, అంటే విశ్వం మొత్తం కూడా సోహం మీదే ఆధారపడి ఉంది. ఆ సోహం ఓం మీద ఆధారపడి ఉంది. ఓం నాదాంతం మీద ఆధారపడి ఉన్నది. నాదాంతం నిశ్శబ్దం, అదే పరమాత్మ అన్న పరంగా, మంత్రపరంగా, శబ్దపరంగా అత్యంత దగ్గర నిత్యకృత్యంలో మనం అనుభవించే మంత్రం సోహం. కాబట్టి ఆ సోహముని మేళవించి
ఒకటి చేసే ఓం చేసే ప్రయత్నం చెయ్యండి. ఆ ఓం చేసే ప్రయత్నం చేసినప్పుడు నీకు నీకు కావలసిన ఏదైతే లోపం ఉన్నదో దాన్ని పూరించి సంపూర్ణత నేను కలిగిస్తాను అన్న పరంగా ఈ 17 ఆ 3 అన్వకంలో 17 సంఖ్యని మానవ పరంగా అన్వయం చేసుకోవచ్చు. సాయిరామ్ సార్, ఎక్సలెంట్ సార్, హృదయపూర్వక నమస్కారాలు. 8కి ఇంతవరకు ఇంత విశిష్టార్థం తెలుసుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. చెప్పారమ్మా. ఈ 9, 8 గురించి చాలా సార్లు చెప్పారు. ఒకసారి పాత రికలెక్ట్ చేసుకో, నాకు బాగా గుర్తుంది. సార్ ఓపిక ఇంకోటైతే చెప్పడండి బాబు. ఆల్రెడీ చెప్పారని కొట్టేస్తారు సార్. మీరు వేరే చెప్పారు సార్. ద సేమ్ నేరేషన్ యూ హావ్ గివెన్ ప్రీవియస్లీ ఆల్సో. నేను 100% రికార్డ్ చేస్తాను. దేవుడికి ఏమి ఇచ్చినా యాజిటేజ్ ఉంటుంది, మనిషికి ఏమి ఇచ్చినా తక్కువే, ఒకటి లెస్. ఈ ఎగ్జాంపుల్ మీరు చాలా సార్లు చెప్పారు సార్, రికార్డ్ అయింది. దారాగిరిజా యూ కెన్ కన్క్లూడ్. సాయిరమ్మ గారు, మీరు చెప్పినప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది, లాస్ట్ టైం చెప్పారు అని. ఇంకెవరన్నా అది సాయిరామ్ సార్, కర్మ సన్యాస యోగం ఒకటే మాట కర్మ సన్యాస యోగం గురించి చెప్పారు. కానివ్వండి ఒక్క మాట సార్. నిజానికి ఈ మంత్ర వివరణ చాలా జటిలంగా ఉన్నప్పటికీ చివరిలో ఒక వాక్యం చెప్పారు సాయిరామ్. అలాంటి సామాన్యుడికి ఏంటన్నారంటే, మన యొక్క ప్రతి కర్మను రుద్రుడిని అధిపతిగా చేసుకొని కర్మ చేసినట్లయితే నెగిటివ్ థాట్స్ ని పాజిటివ్ గా మార్చుకోవడానికి వీలవుతుంది. మనం పాజిటివ్ థింకింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు భగవద్ దాంట్లోనే ఉంటాం. కానీ ప్రస్తుత కాల పరిస్థితుల్లో నెగిటివ్స్ అనుకోకుండా మనకి తటస్థిస్తాయి. తప్పనిసరిగా అది కోపంతో స్టార్ట్ అవుతుంది, లేదా ఇంకొక రకంగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం గనక ఈ రుద్ర అనేటువంటి పదాన్ని తెచ్చుకున్నప్పుడు అవతల వాడిని కూడా, మరి స్వామి దొంగలో ఉన్నాడు, దొంగను పట్టేటువంటి పోలీసులో ఉన్నాడు, కొట్టేవాడిలో ఉన్నాడు, కొట్టబడేవాడిలో ఉన్నాడు, ఇదంతా రుద్రం చెప్పుకుంటూ రావడం వల్ల ఈ నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు సడన్ గా మీరు మాకు గుర్తొస్తారు, రుద్రం గుర్తొస్తుంది. మాకు మేము కంట్రోల్ చేసుకోవడానికి ఇది మాకు ఒక టానిక్ గా అందజేశారు. సారాంశం అన్నమాట, సారాంశం. పాజిటివ్ థింకింగ్, రుద్రుడు అంతా రుద్రమే, అంతా రుద్రుడే అని అనుకున్నప్పుడు మనకి భౌతికంగా అయితే ప్రశాంతత, శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడాను మనకి ఇదవుతుంది. తర్వాత సాయంత్రం కాలాన్ని కుదించుకోవటం అంటే, ధ్యానంలో 1 గంట కూర్చున్నప్పటికీ కూడా కాలము గడిచింది అని తెలియకపోతే మన ధ్యానం ఫలించినట్లు అనుకోవచ్చునా అని ఒక ప్రశ్న అండి. దట్ ఇస్ ట్రూ. కాలం తెలుస్తుంటే ధ్యానంలో మనం లేనట్టే అర్థం. నిద్రపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నంత కాలం నిద్రపోనట్టే కదా. నిద్ర వచ్చి ఇంకా ప్రయత్నం లేదు. సో అదే మాదిరిగా నిద్ర ప్రయత్నిస్తుంటా. సాయిరామ్. అర్థమైంది సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్. ఎల్ఎస్పి గారు, మీరు ఇంతకుముందే ఒకసారి మాట చెప్పారు, ఏ కర్మ చేసినా భగవత్ ప్రీత్యర్థంగా, ఇది నా ఆఫీస్ పని, ఇది సంస్థ పని, ఇది ఎల్ఐ పని, ఇది కాదు అని మీరు ఎప్పుడో మీరు అర్థం చేసుకున్నారు. అది ఆల్రెడీ ఇవాళ చేసిన విశ్లేషణ చాలా కాలం క్రితమే చేశారు. అందువల్ల శాంతి లభిస్తుంది సాయిరామ్, మనస్సుకి శాంతి లభిస్తుంది మనకి. డిస్టర్బెన్స్. అవును, దట్ ఇస్ ట్రూ, యు ఆర్ రైట్. ఇంకెవరైనా ఉంటే చెప్పండి. ఓకే సార్, we can conclude here today. అందరికీ నమస్కారం.